ఉన్నటువంటి వ్యక్తి, మన పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తిని ఢీకొనడమే కాదు, ఓడించడానికి అవినాష్ని ఈరోజు మనం గుడివాడ పంపిస్తున్నాం. తప్పకుండా 16 మంది గెలుస్తారు. అదే సమయంలో ఈరోజు వంగవీటి రాధాకృష్ణ గారిని కూడా స్టార్ క్యాంపెయినర్ కింద రాష్ట్రం అంతా వారు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారి సేవలు ఉపయోగించుకుంటాం. వారైతే నాకు ఒకే మాట చెప్పారు, నాకు పదవుల ముఖ్యం కాదు, నాకు కావాల్సింది అభివృద్ధి కావాలి. మా నాన్న ఏ ఆశయాల కోసం అయితే పోరాడాడో ఆ ఆశయ సాధన కోసం చేస్తామన్నారు. తప్పకుండా వారి సేవలు ఈ రాష్ట్రానికి అవసరం, మన పార్టీకి అవసరం. తప్పకుండా వారి సేవలు ఉపయోగించుకొని వారిని ఏ విధంగా గౌరవించాలో పార్టీ గౌరవిస్తామని మరొకసారి ఈ సభా సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. పెడన కాగితం కృష్ణప్రసాద్ గారు, వీళ్ళ తండ్రి కాగితం వెంకట్రావు గారిని తెలుసు. ఈరోజు నేను ఆలోచించాను, యువకుడు, ఉత్సాహవంతుడు, నెక్స్ట్ జనరేషన్ కూడా రావాలి, మన ఫ్యామిలీలో కొత్త తరం నాయకులు కూడా రావాలనే ఉద్దేశంతో కృష్ణప్రసాద్ గారిని పెడన్లో పెట్టాం. టీం అంతా మీరు చూశారు, బాగుందా టీం తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 16 మందిని గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమే